ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం హత్యకు సంబంధించినటువంటి ఘటన దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనను సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐ విచారణ జరుపుతూ ఉన్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే సిబిఐ కోర్టుకి ఒక నివేదికను సమర్పించింది. ఇప్పుడు ఈ నివేదికే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సిబిఐ తన నివేదికలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఆధారాలను ధ్వంసం చేసేటువంటి పనులు చేశారని, ఎన్నో ఆధారాలను తారుమారు చేశారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అలాగే మరొక పోలీస్ అధికారిని విచారించినప్పుడు తమ దృష్టికి వచ్చాయని, కాబట్టి మరిన్ని ఆధారాలను సేకరించడం కోసం తమకు కొంత సమయం కావాలని, ఈ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆధారాలన్నీ నిజాలు కాదు అని చెప్పి సిబిఐ కోర్టుకు తెలియజేసింది. దీంతో సిబిఐతో ఏకీభవించినటువంటి కోర్టు వారికి సమయం ఇవ్వటం జరిగింది.